1 second. तुझे देखा तो ये जाना सनम प्यार होता है दीवार. పార్సల్ పార్సలా? మీ ఫ్రెండ్ రాజా ఆర్డర్ చేశాడు. చీప్ ఫెలో. దీనమ్మ దోమలు ఎక్కడ ఉన్నాయడా? సార్ రాజంటే మీరేనా? నా ఫ్రెండు. అతనికి కొరియర్ వచ్చింది. ఓహో నాకివ్వు. నో సార్, అతనికే ఇచ్చి సైన్ పెట్టించాలి. లోపలాడు సైన్ పెట్టే పనిలోనే ఉన్నాడు. ఓ లోపలే ఉన్నాడా? అయితే పిలిపించండి. ఇప్పుడు ఆడు వచ్చే పరిస్థితుల్లో లేడు. నేను పెడతాలేప్ప సైను నాకి. లేదు సార్, రాజాకే ఇవ్వాలి. ఆ రాజా లోపల బ్యాండ్ బాజాలో ఉన్నాడు. అదే లవర్తో లోపల. ఓహో, అతనేమో లవర్తో లోపల, మీరేమో బయట కాపలా. ఏంటి బ్రో సింగిలా? ఎట్ట కనిపెట్టుండవుపా? కనీసం ఫోన్ కూడా వాడకుండా సింగిల్గా కూర్చున్నావు చూడు, అప్పుడే కనిపెట్టేశా నువ్వు సింగిల్ అని. గట్టిగా అరసమాగప్పా, మెల్లగా. సార్ నేను కూడా మీలాగా సింగిలే. ఆ లైఫ్ ఎంత నీచంగా ఉంటుందో నాకు కూడా తెలుసు. చూడపా, సింగల్ని సిల్లిగా చూస్తాండావు. ముందు నేను కూడా సింగిల్ లైఫ్ అంటే గాల్లేని సైకిల్ అనుకోనుండా. కానీ సైకిల్లా వీక్ కాదు, సైక్లోన్లా స్ట్రాంగ్ అని ఇప్పుడిప్పుడే తెలుసుకోనుండా. అర్థం కాలేదా? అడు చూడు. లవర్స్ ని చాలా దగ్గర నుంచి వాచ్ చేస్తుండానప్పా. వీడు మా రాజగాడు. వీడికి లవర్ ఉండదని మాటే గాని దాన్ని వేగలేక లోపల లోపల ఎట్ట కుమిలిపోతాడో తెలుసా? కోడి గుడ్డెట్టినట్టు వీళ్ళేవగానే గుడ్ మార్నింగ్ మెసేజ్ పెట్టాలి. ఒక్క దినం పెట్టడం మడిసినాడా ఆడికి ఆ దినం తద్దినం. తిట్టకుండా కొట్టించోట కొట్టకుండా నానా రభస చేస్తుంది. నేనంటే ప్రేమ లేదు, కేర్ లేదంటూ కేర్ హాస్పిటల్ అడ్మిట్ అయ్యేదాకా అడ్డమైన తిట్లని తిడుతుంది. మాస్టర్ లాంటి మొహానికి మేకప్ వేసుకొని వచ్చి ఆ క్రియేచర్ని నేచర్తో కంపేర్ చేసి పొయిటిక్గా పొగడం అంటే ఎట్టా సామి? ఇట్లాంటి అమ్మాయిల వల్లే కదా కవులు కంగారుగా కవిత్వాలు రాసేశారు. అది కూడా ఇట్సేయప్ప. ఆ అమ్మాయి పక్కన ఉన్నప్పుడు ఇంకొక అందమైన అమ్మాయి కీర్తి సురేష్లా క్యూట్గా, మెహరిన్లా ముద్దుగా కనిపిస్తే కళ్ళు ఆటోమేటిక్గా చూస్తాయి. ఇది కానీ ఆ అమ్మాయి అబ్జర్వ్ చేసిందా ఆడికుంటాదిరా నెక్కవానాలి. ఈ అసూయలు అనసూయలు ముందు పుట్టి ఆడవాళ్ళ తర్వాత పుట్టినారప్ప. వీళ్ళని ప్రేమించిన పాపానికి గిఫ్ట్లు, లిఫ్ట్లు, పబ్బులు, క్లబ్బులు, రీఛార్జులు, ఛార్జులు, దాని షాపింగ్ బిల్లులు, ఎన్నో థ్రిల్లులు. ఇక అవి ఫేస్బుక్ లో పెట్టే అడ్డమైన పోస్టులకి లైక్లు, షేర్లు, వావ్ సూపర్ అని కామెంట్లు. అది ఫీలింగ్ హ్యాపీ అయిన స్టేటస్ పెడితే స్మైలీ పెట్టాలి. అది ఫీలింగ్ సాడ్ అయితే సాడ్ స్మైలీ. అవి అట్ట యాక్షన్ ఇస్తే మనం అట్టాగే రియాక్షన్ ఇవ్వాలి. రోజంతా దానికే లైఫ్ని కేటాయిస్తే ఇక నువ్వేం తింటావు, నువ్వేం చదువుతావు, ఏ పని చేస్తావు? పోనీలే అంత చేసి మనలవరే కదా అని మూడొచ్చి ముద్దో, వేడి పుట్టి హగ్గో అడిగితే ఎట్ట చూస్తారో తెలుసా? అదేదో పెద్ద క్రైమ్ లాగా, మనమేమో ఉన్మాదిలాగా చూసి బ్రేకప్ చెప్పి గుండెల్ని బ్రేక్ చేసిపోతారప్ప. నెక్కవానాలి. మరి మీ ఫ్రెండ్ లోపల కాసేపుండు, చెయ్యి వేస్తాడు, చాచి కొడుతుంది, బాధపడుకుంటూ బయటకు వస్తాడు.